ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూశారు. కోట కన్నుమూతతో తెలుగు సినీ పరిశ్రమలు దిగ్భ్రాంతికి లోనైంది. విలక్షణ నటుడు ఎటుపోయాడని కలామ్మ తల్లి కన్నీరు పెట్టుకుంటోంది. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తెల్లవారుజామున ఫిలింనగర్లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 1942 జూలై 10న కృష్ణా జిల్లా కంకిపాడిలో కోట శ్రీనివాసరావు జన్మించారు. 1978లో ప్రాణం ఖరీదీతో సినీ రంగ ప్రవేశం ఆరంగేట్రం చేశాడు. 4 దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రలు పోషించారు. 750కి పైగా చిత్రాల్లో నటించారు. 1999 నుంచి 2004 వరకు విజయవాడ తూర్పు నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యేగాను ఆయన పనిచేశారు. తెలుగులోనే కాకుండా మలయాళం, కన్నడ, హిందీ, తమిళం ఇలా అన్ని భాషల్లో కూడా నటించారు కోట శ్రీనివాసరావు. 1978లో ప్రాణం ఖరీదు సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చారు కోట శ్రీనివాసరావు. 2015లో పద్మశ్రీ అవార్డు కూడా దక్కించుకున్నారు. ఆయనకు మొత్తం 9 నంది అవార్డులు వచ్చాయి. కోట శ్రీనివాసరావుకు 2 కుమార్తెలు, కుమారులు ఉన్నారు. ఇక ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు మృతి చెందిన నేపథ్యంలో ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు మృతి పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 750కి పైగా సినిమాల్లో విలక్షణమైన పాత్రలతో తన నటనతో అలరించాలని గుర్తు చేశారు. కోట శ్రీనివాసరావు మృతి సినీ లోకానికి తీరని లోటని తెలిపారు. ఆయన చేసిన పాత్రలు సమాజంలో మార్పు తెచ్చేలా ఉండేవని పేర్కొన్నారు. కోట శ్రీనివాసరావు మృతి పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు అభిమానులకు ప్రగాఢ సానుభూతి అని తెలియజేశారు. ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు మృతి పట్ల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కోట శ్రీనివాసరావు మృతి బాధాకరమని అన్నారు. ఆయన మరణం వ్యక్తిగతంగా కలిసివేసిందని చెప్పారు. 4 దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రలను ఆయన పోషించారని, 750కి పైగా చిత్రాల్లో నటించి నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని అన్నారు. ఆయన ప్రతిభకు గుర్తింపు పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న గొప్ప నటుడని చెప్పారు. 9 నంది పురస్కారాలను అందుకున్న కోట శాసనసభ్యునిగా ప్రజాసేవల్లో నిమగ్నమయ్యారని అన్నారు. ఇంతటి గొప్ప నటుడు మన మధ్య లేకపోవడం అత్యంత బాధాకరమని కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంతాపం ప్రకటించారు. ఆయన మృతి సినీ పరిశ్రమకు తీరని లోటని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ విశాల్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. విశాల్, చెప్పండి. రైట్ గంగోత్రి, తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక తీరని లోటు ఏర్పడింది. విలక్షణ నటుడుగా పేరు తెచ్చుకున్న కోట శ్రీనివాసరావు ఈరోజు ఉదయం 4 గంటలకు తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కోట శ్రీనివాసరావు ఈరోజు ఉదయం 4 గంటలకు ప్రాణాలు విడిచారు. ముఖ్యంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో 40 సంవత్సరాల పాటు వివిధ సినిమాలలో వివిధ వేషాలు వేసి తెలుగు ప్రజలను ఎంతో అలరించారు కోట శ్రీనివాసరావు. ఇంకా ఇతర భాషల్లో కూడా హిందీ, మలయాళం, తమిళం లాంటి భాషల్లో కూడా కోట శ్రీనివాసరావు నటించారు. మొత్తం 750 పైగా సినిమాల్లో కోట శ్రీనివాసరావు నటించారు. కోట శ్రీనివాసరావు నటించిన ఎన్నో సినిమాలు ఆహనా, పెళ్ళంట, గణేష్ ఇట్లా ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ఆదరణను పొందాయి. ఇక
విక్టరీ వెంకటేష్, కోట శ్రీనివాసరావు నటించిన గణేష్ సినిమా ఎంతో పేరు తెచ్చుకుంది. అందులో ఆయన విలన్ పాత్ర పోషించారు. ఆ విలన్ పాత్రకి ఎంతో మంది ఆయన విలన్ పాత్రని మెచ్చుకున్నారు, ఆరాధించారు. ఇక ఆ తర్వాత అదే విక్టరీ వెంకటేష్, కోట శ్రీనివాసరావు ఆడవారి మాటకు అర్ధరవేర్లే సినిమాలో తండ్రి కొడుకులుగా నటిస్తారు. అంటే అట్లా ఒక పాత్రలో ఒదిగిపోయే తనం కోట శ్రీనివాసరావు ప్రతి క్యారెక్టర్ లో కూడా ఇన్వాల్వ్ అయిపోయి ఒక సహజ సిద్ధంగా నటిస్తున్నట్టుగా కూడా సినిమా చూసిన ప్రేక్షకుడికి అనిపిస్తుంది. ఆహనా పెళ్ళంట సినిమాలో అయితే మొత్తం ఆ సినిమాకి హీరో రాజేంద్ర ప్రసాద్ ఉన్నప్పటికీ మొత్తం ఆ సినిమా నడిచేదంతా కూడా కోట శ్రీనివాసరావు వల్లే ఆ సినిమా మొత్తం నడుస్తుంది. ఇక మరి ఎన్నో సినిమాలలో విలన్ల పాత్రలు, కమెడియన్ పాత్రలు, సైడ్ క్యారెక్టర్లు, ఫాదర్ క్యారెక్టర్లు, ఇట్లా ప్రతి ఒక్క క్యారెక్టర్లు చేసి ప్రేక్షకులను 40 ఏళ్ల పాటు అలరించారు. ఇక సినీ పరిశ్రమ నుంచి ప్రముఖులు, పెద్దలు అందరూ కూడా కోట శ్రీనివాసరావు మృతి పట్ల నివాళులు విధంగా వారి కుటుంబానికి సానుభూతిని కూడా తెలియజేస్తారు. మంత్రి పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇలా ప్రముఖ హీరోలు, రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు కూడా కోట శ్రీనివాసరావు మృతి పట్ల విభ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే కోట శ్రీనివాసరావు విజయాన్ని చూసేందుకు, నివాళులు అర్పించేందుకు, ఆయన పార్థివ దేహం చేరుకు అభిమానులు, అదేవిధంగా ప్రముఖులందరూ కూడా చేరుకుంటున్నారు. ఒక సినీ పరిశ్రమ ఒక మంచి విలక్షణ నటుడిని కోల్పోయింది. ముఖ్యంగా కోట శ్రీనివాసరావు నటించిన సినిమాలన్నీ కూడా ప్రజలను ఎంతో అలరించాయి. అలాంటి ఒక గొప్ప నటుని కోల్పోవడం సినీ పరిశ్రమకు పెద్ద లోటని కూడా హీరోలు, ఇతర ప్రముఖులు అందరూ కూడా వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. గంగోత్రి, ప్రస్తుతానికైతే కోట శ్రీనివాసరావు పార్థివ దేహాన్ని చూసేందుకు, నివాళులు అర్పించేందుకు ఆయన దగ్గరికి చేరుకుంటున్నారు. గంగోత్రి, థ్యాంక్ యూ విశాల్.